ప్రేమగల దేవా, జీవితం మీకు ఆశ్రయించుకున్నాం ప్రభా. గొప్ప దేవుడు జీవించగలిగినైనా మీకు ప్రభా. ఈ సమయంలో తండ్రి ఉదయ కాలంలో ప్రభా మాతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా తండ్రి, మేము వినగలిగే చెవిని గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. లోబడే మనస్సును మాకు ఇవ్వండి ప్రభా. మీ మాటల కోసం మేము ఎదురు చూస్తుండగా ప్రభా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించి మీరే మాట్లాడమని కోరుకుంటూ ఈ స్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హెచ్కేల్ గ్రంథము 37వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చూసుకుందామండి. హెచ్కేల్ గ్రంథము 37వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో జరిగిన విషయాన్ని నేను మీతో చెప్పడానికి దేవుని యొక్క ప్రేరేపణ వలన ఈ యొక్క భాగాన్ని ఎంచుకోవడం జరిగింది. సో 1వ వచనం చదువుతున్నాను. 37:1. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవాను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. ఇది మీకు అందరికీ తెలిసిన కాంటెక్స్ట్ అయిన ఉంటుందండి. యాక్చువల్గా హెచ్కేల్ అనే ఒక ప్రవక్త, ఓకేనా, ప్రవక్తల గ్రంథాల్లో ఒకటి అనమాట. సో ఆ ప్రవక్త ఒకసారి కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటంటే అప్పటికే ఇస్రాయేలీలు అంటే దేవుని యొక్క ఎన్నుకొనబడిన జనాంగం. సో వాళ్ళందరినీ చెరకు తీసుకొని వెళ్ళిపోతారు, ఓకేనా. సో బబులోనియలు చెరకు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఇతను ఏంటంటే అక్కడ కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు చాలా బాధగా అన్నమాట. ఏంటి, ఇంత డిస్ట్రక్ట్ అయిపోయింది కదా మా సిటీ, యెరూషలేం అంతా నాశనం చేసేసి తీసుకొచ్చేసారు బబులోనియలు. అంటే నో ఇప్పుడు మేము ఒక ఏమంటారు బానిసత్వంలోకి వెళ్ళిపోయాము. అంతకుముందు ఎంత చక్కగా దేవుని ఆరాధించే వాళ్ళము, దేవుని దగ్గర ఉండేవాళ్ళం, మా ఊరు ఎంత బాగుండేదో, ఇవన్నీ ఆలోచిస్తా ఒక్కసారి ఏమనుకుంటున్నాడంటే ఆల్రెడీ దేవుడైతే ఒక నిరీక్షణ చెప్పారు, ఏంటంటే మరలా మిమ్మల్ని తిరిగి రప్పిస్తాను అని. అయితే కానీ సిచ్యువేషన్స్ చూస్తుంటే మాత్రం ఎట్లా ఉంది అంటే, మళ్ళీ వెళ్తామా, మళ్ళీ మన పూర్వపు స్థితి మనకు వస్తుందా అని చాలా బాధగా అంటే కనిపెడతా ఉన్నాడు దేవుని సన్నిధిలో హెచ్కేల్ భక్తుడు. కనిపెడతా ఉన్నప్పుడు దేవుడు అతనికి ఒక విషయాన్ని చూపించాలనుకున్నాడు. ఏంటంటే ఎంత డిస్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నా నేను తలుచుకుంటే మరలా మొత్తాన్ని బ్యూటిఫుల్ గా చేయగలను అనేది నా కుమారుడు చూపించాలనుకొని ఆయన ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నాడో, ఇక్కడ మనం చూస్తే యెహోవా హస్తము నా మీదకి వచ్చాను, ఆయన ఆత్మవశ అంటే ప్రేయర్ చేస్తా ఉన్నప్పుడు అతను ఆత్మవశుడై అయ్యాడంట. ఆ టైంలో అంటే దర్శన రీతిలో దేవుడు ఎక్కడ తీసుకొని వెళ్ళాడు అతన్ని, ఎండిన ఎముకల లోయలోకి. ఏంటంట, ఎండిపోయి ఎండిన ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకలు ఆ లోయలో నువ్వు కనబడను, అది కేవలము ఎండిపోయినవి. ఇక్కడ ఎముకల లోయలోకి తీసుకువెళ్ళాడు దేవుడు అని చెప్పి మళ్ళీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నా. మనం అనుకోవచ్చేమో అంటే ఒకవేళ ఫ్రెష్ ఏమో అన్నట్లు, కానీ అక్కడ సిచ్యువేషన్ ఎలాంటిదో ఆ సివియారిటీ చెప్తున్నాడు చూడండి. ఏంటంటే ఎముకలు అనేకలు ఉన్నాయంట ఆ లోయలో, ఎముకల లోయ అది కేవలం ఎండిపోయినాయి. అయితే అప్పుడు దేవుడు అడుగుతున్నాడంట, అవన్నీ అక్కడ నడిపిస్తున్నాడు హెచ్కెళ్ళి నడిపిస్తే దేవుడు అడుగుతున్నారంట, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, యెహోవా ప్రభువా యెహోవా బ్రతకగలవా అని నన్ను అడుగ, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అక్కడ నిజంగా ఒక్కసారి సిచ్యువేషన్ ఆలోచించండి. ఒక ఎండిపోయిన ఎముకల్లో జనరల్ గానే ఒక 2-3 శవాలు ఉంటేనే ఒక ఏమంటారు మన ఈ సిమెట్రీ దగ్గరికి వెళ్ళటానికి ఎట్లా ఉంటాయి, అక్కడ శవాలు ఉంటేనే అసలు కనిపించకుండా ఉంటేనే రాత్రిపూట్లు అక్కడికి వెళ్ళాలి, ఒక్కళ్ళే వెళ్ళాలంటే కొంచెం భయపడతారు, అవునా. అలాంటిది ఒక ఎముకల్లోకి తీసుకెళ్లి దేవుడు అదంతా తిరగమంటున్నాడు. అది కేవలం ఎండిపోయిన లోయ, అది గుర్తుపెట్టుకోవాలి మనం, ఎండిపోయిన ఎముకలు అన్నమాట అవి. సో అక్కడ దేవుడు క్వశ్చన్ అడుగుతున్నారండి హెచ్కేల్ని, ఏమనంటే నరపుత్రుడా ఇవన్నీ బ్రతకగలవా అని. జనరల్ గా ఆలోచించండి, ఒకవేళ కొంచెం వాటి మీద మాంసం ఉందనుకోండి, అంటే బాడీ ఫ్రెష్ గా నిన్నగా మొన్న చనిపోయిందో, ఇప్పుడు లాజరస్ టైంలో
చూడండి లాజరస్ టైంలో ఇప్పుడు 4 డేస్ అయింది. సో అలాంటి ఒకవేళ శవాలు అక్కడ ఉండుంటే ఓకే. ఆయనకు కూడా ఒక నిరీక్షణ ఉండేది. ఇది బ్రతుకుతాయి. దేవుడు తలుచుకుంటే ఏదన్నా జరుగుతది అనని. లేకపోతే ఒక కొన్ని రోజుల క్రితం చనిపోయినయి అయితే. కానీ ఆ ఎముకలు కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయిన వారి శవాలవి. ఓకేనా? సో దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు ఇవి బ్రతకగలవా అంటే, ఇతను దీనికేం మాట్లాడాలో అర్థం కాక ప్రభువా అది నీకే తెలియాలయ్యా అంటున్నాడు. నేను ఒక్కొక్కసారి అనుకుంటాను ఇది చదివినప్పుడు, అదే ఒకవేళ నేనుండుంటే ఆ సిట్యుయేషన్‌లో గనుక వామ్మో! ఎక్కడ బ్రతుకుతాయి ప్రభువా అసలా మరి ఇంపాసిబుల్. అదసలు జరగనే జరగదనేదాన్నేమో. అంటే అంత భయంకరమైన సిట్యుయేషన్ అది. అసలు ఇది జరగదు. ఎట్టి పరిస్థితులు ఏ కోణాన కూడా చిన్న నిరీక్షణ లేనటువంటి ప్లేస్‌కి తీసుకెళ్లారు దేవుడు. తీసుకువెళ్ళి ఇది జరుగుతుందా అని అంటున్నారు. కానీ ఆ హెచ్‌కేల్ ఆన్సర్ ఏంటంటే, "ఇది నీకే తెలియాలి ప్రభా." కాదు అంటే దేవుడు ఊరుకోడు. ఎందుకు అనంటే, "నేను చేయలేనా" అని అంటాడు. అలా అని చేయగలవు అనడానికేమో అక్కడ సిట్యుయేషన్ అలా లేదు. కాబట్టి ఇతను మీరు బ్రతుకునట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను అని చెప్పేసి ఇంక మొత్తం చర్మం కప్పి ఇవన్నీ చెప్తూ ఉంటా. ఈయన ప్రవచనం ఎత్తి చెప్తా ఉన్నారు. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా ఏం చెప్తున్నారు? వీటిలోకి జీవం రమ్మని ప్రవచించు, మాంసం రమ్మని, తర్వాత వాటిలో చలనం అనేది రావాలి అని నువ్వు ప్రవచించు. అప్పుడు నేను దేవుడినై ఉన్నానని నువ్వు తెలుసుకుంటావు అని చెప్తున్నప్పుడు, దేవుడు చెప్పిన యాజ్ ఇట్ ఈస్‌గా అతను ప్రవచించుచుండగా ఏమైందంట? గడగడమన ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను, మాంసములను వాటి మీదకి వచ్చెను. వాటిపై చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయినా ఆ తర్వాత జీవాత్మ రమ్మని చెప్పినప్పుడు చక్కగా ఆ మనుషులు ఆ శవాలు లేకపోతే ఎండిపోయిన ఎముకలన్నీ ఒక చోటకొచ్చి ఇంకొకటి ఆ ఎండిపోయిన ఎముకలన్నీ ఒక చోట కూడా లేవండి. ఒక్కొక్క చోట ఒక చోట తలుంటే ఒక చోట కాళ్ళు. ఎందుకంటే అది యుద్ధం జరిగే ప్లేస్ అన్నమాట. ఒక కాలు ఇట్లా కత్తితో నరికారంటే ఒక కాలు ఎళ్లి ఎక్కడో పడతది. ఒక చెయ్యి ఎళ్లి ఎక్కడో ఇప్పుడు ఎవరి బాడీకి ఆ కాలు, చెయ్యి వచ్చి అతుక్కొని గడగడమనలాడు శబ్దం ఎందుకొచ్చిందంటే, వీటి బాడీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ వచ్చి వాటికి అతుక్కుంటున్నాయి. వాటికి అతుక్కొని వాటి మీదకి చర్మము, మాంసము, ఇవి నరాలు ఇవన్నీ వచ్చాకంటండి అవి లేచి నిలబడ్డాయంట. అంటే వాటిలోకి జీవాత్మ మళ్ళీ ప్రవచించినప్పుడు ఆమె జీవాత్మను పొందుకొని మరలా లేచి నిలబడ్డంట. గొప్ప సమూహంగా నిలబడ్డాయంట. సో, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎంత గొప్ప కార్యం అంటే, జనరల్‌గా అదైతే ఇంపాసిబుల్ థింగ్. అసలు మీరు ఒకవేళ అనుకుంటారేమో పాజిబుల్ అని. కానీ ఎండిపోయి దానికి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన ఆ శవాలు కేవలం ఎండినయి అని ఎందుకు చెప్తున్నాడంటే అక్కడ సమస్య ఎంత సివియర్‌గా ఉందో చెప్తున్నారు. మనం అనుకోవచ్చు మొన్న మొన్న చచ్చిపోయినుంటది. అందుకే బతికిపోయారు అని అనుకోవచ్చేమోనని ఆ సమస్య యొక్క సివియారిటీ. హెచ్‌కేఎల్ ఏమనుకుంటున్నాడు? ఇక్కడికొచ్చేసాం ఇంక మా జీవితాలు ఇంతే. దేవుడు చెప్పాడు గానీ తిరిగి బ్రతుకుతామని తిరిగి సమకూరుస్తానని. బట్ ఇక్కడ సిట్యుయేషన్స్ చూస్తుంటే అయితే మళ్ళీ రికవర్ అవుతాము అన్న హోప్ ఎక్కడ కనిపించట్లేదు అని తన హృదయంలో ఎప్పుడైతే బాధపడతా దేవుని దగ్గర కనిపెడుతున్నాడో దేవుడు అతనికి ఇచ్చిన దర్శనం అన్నమాట ఇది. సో, ఈరోజు నిజంగా అండి చాలా సార్లు మన లైఫ్‌లో గూడా మనం గూడా ఏమని ఆలోచిస్తామో తెలుసా? కొన్ని కొన్ని లైఫ్స్‌లో మన కుటుంబాల్లో కొన్ని ఏమంటారు కొన్ని ఆహ్, అస్వస్థతలవ్వచ్చు. ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆహ్
వీఆర్ సిక్. ఒకవేళ మేబీ అనుకుంటా ఉండొచ్చు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంక ఇది జరగదు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, ఇది జరగదు ఇంకా. లేకపోతే కొన్నిసార్లు వివాహాల గురించి అవ్వచ్చు. ఏంటంటే అబ్బా అంటే హోప్‌లెస్ కండిషన్‌కి వెళ్ళిపోయినప్పుడు మనం మనం అనుకునే మాట ఏంటంటే ఇది జరగదు. ఇంకా పోనీ కొన్నిసార్లు కొంతమంది ఎలాంటి స్టేజ్‌కెళ్ళిపోతారు అనంటే, అబ్బా! ఇన్ని సంవత్సరాల నుంచి చేసి ఉన్నాం ప్రార్థన. ఇంక జరగట్లేదు గదా! సో, లెట్ అస్ గివ్ అప్. ఇంక చాలులే. ఎందుకు ఇంకెన్ని సంవత్సరాలు చేసినా అది జరగదు అన్న స్టేజ్‌కి వెళ్ళిపోయారేమో ఒకవేళ. ఈరోజు అందుకే దేవుడు హెచ్‌కేల్ దగ్గర ఆ సివియారిటీని చెప్తున్నాడు. ఎండిన ఎముకలు, కేవలం ఎండిన ఎముకల దగ్గరికి తీసుకొనెళ్ళి ఆయన్నే ప్రవచించమంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటేనండి, ఎప్పుడు కూడా ఇది జరగదు, లేకపోతే ఇంకింతే, నేను గివ్ అప్ అన్న మాటలు మన నోట్లో రాకూడదు గానీ, ఎహెచ్‌కేల్ వలె దేవుడు ఎహెచ్‌కేల్ నోటి ద్వారానే జరిగించాలనుకుంటున్నాడక్కడ. నువ్వే ప్రవచనం జెప్పాలి. ఇప్పుడు దేవుడు ఒక్కసారి ఆ ఎముకలన్నీ గ్యాదర్ అయిపోండి, మనుషులుగా అయిపోండి అంటే అవ్వదా అండి? వెంటనే అవుతది. కానీ దేవుడు ఎహెచ్‌కేల్ ద్వారా దాన్ని జరిగించాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇంపాసిబుల్ సిట్యుయేషన్ ఎవరి మైండ్‌లో ఉంది? ఎహెచ్‌కేల్ మైండ్‌లో. కాబట్టి దేవుడు ఎహెచ్‌కేల్ నువ్వే ప్రవచించు వీటితో. నువ్వే చెప్పాలి నీ నోటితో అనన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని అడుగుతుంది కూడా సేమ్. ఏంటంటే మన నోటితో మనమే ఒప్పుకోవాలి. ఏమనంటే లార్డ్ యూ ఆర్ దేర్. యూ ఆర్ గోయింగ్ టు టర్న్ దిస్ ఇంపాసిబుల్ సిట్యుయేషన్ ఇంటూ పాసిబుల్ అట్ ఎనీ కాస్ట్. లేకపోతే అది మేబీ ఎంత డిఫికల్ట్‌గా ఉన్నా, ఇంకా జరగదు అన్న సిట్యుయేషన్ ఉన్నా, ఐ యామ్ ప్రొక్లెయిమింగ్ దట్ ఇట్ విల్ డన్. ఇట్ విల్ బి డన్. ఎందుకు అంటే యూ ఆర్ ద గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్ అని మన నోటితో మనమే ప్రొక్లెయిమ్ చేయాలండి. సో దెన్ వి విల్ సీ ద మిరాకిల్స్. సో ఈ రోజు మార్నింగ్ ఎహెచ్కేల్ గ్రంథము 37 అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న సిచ్యువేషన్, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, అది ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నా డోంట్ గివ్ అప్. మన నోటితో మనమే ప్రొక్లెయిమ్ చేద్దాం. ఏంటంటే ప్రభువా, నువ్వు చేయగలవు. నువ్వు ఇంపాసిబిలిటీస్ కి గాడ్‌వి. కాబట్టి నువ్వు చేయగలవు. నేను నమ్ముతున్నాను. ఎండిపోయి ఇంకా భయంకరమైన స్టేజ్‌లోకి వెళ్ళినా అగైన్ ఇట్ విల్ లివ్. నా జీవితంలో సిట్యుయేషన్స్ ఇలానే ఉండిపో. నువ్వు వీటిని మారుస్తూ మరలా నన్ను బ్రతికించగలవు. ఎండిన ఎముకలను సైతం బ్రతికించిన దేవుడివి. ఈరోజు నా సిట్యుయేషన్స్ కూడా చూసావు ప్రభా! ఇయి అలాగే భయంకరంగా ఉన్నాయి ప్రభా! కానీ నువ్వు వీటిని బ్రతికిస్తావు. నేను ప్రొక్లెయిమ్ చేస్తున్నాను అని మన నోటి ద్వారా గనక మనం ప్రార్థన చేయడం కాదు. అదే అంటే ప్రభా జరిగించు కాదు గానీ, ఇక్కడ హెచ్‌కేల్ ద్వారా దేవుడు చేస్తుందేంటంటే, నీ నోటితో నువ్వే చెప్పు అవి జీవిస్తాయని అని. సో, ఈరోజు మనం కూడా అలానే ప్రొక్లెయిమ్ చేద్దాం. ప్రభా, నా జీవితంలో ప్రతి సిట్యుయేషన్ మరలా మారబోతుంది. ప్రతి హార్డ్ సిట్యుయేషన్ ఇంక వదిలేసాను, ఇది జరగదు అని అవన్నీ నువ్వు జరిగించబోతున్నావు ప్రభా. ఇట్ విల్ బి డన్ అనేది మన నోటితో మనం చెప్దాము. సో, దెన్ వి విల్ సీ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఇక్కడ హెచ్‌కేల్ చూసినట్లు అవన్నీ గొప్ప సైన్య సమూహంగా నిలబడ్డాయంటండి. అన్ని సిట్యుయేషన్స్ లో ఏకరీతిగా ఉన్నారు. ఒక్క సిట్యుయేషన్ కాదు, ఎవ్రి సిట్యుయేషన్. కాబట్టి ఆ రోజు హెచ్‌కేల్ దేవుడు
ఈ రోజు మన దేవుడు కూడా. కాకపోతే కొన్నిసార్లు కొన్ని సిట్యుయేషన్స్ దేవుడు అలో చేస్తున్నప్పుడు ఇది జరగదు ఇంకా అని వదిలేయకూడదు కానీ, బట్ వాళ్ళ లైఫ్ లో కూడా దేవుడు సమకూరుస్తాను అని చెప్పడానికి అక్కడ ఆ దర్శనాన్ని చూపించారు. కాబట్టి ఈ రోజు మనము దేవుడిని స్తుతిద్దాం. ఏంటంటే ప్రభా, మా జీవితాల్లో కూడా సిట్యుయేషన్స్ మార్చబోతున్నందుకు ఇంపాసిబుల్ సిట్యుయేషన్స్ ని కూడా ప్రభా బ్యూటిఫుల్ గా మీరు చేయబోతున్నందుకు మీకు వందనాలు. అన్నిటినీ ఐ విల్ ప్రొక్లెయిమ్ ఇట్ విత్ మై మౌత్ అని చెప్పేసి మనం దేవుని స్తుతిద్దాము. అలానే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దామండి. చిన్న చిన్న ప్రేయర్ చేస్తే నేను ముగిస్తాను. ప్రేమగల దేవా, జీవగల నాయన మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన మీ యొక్క మాటలు బట్టి మీకు వందనాలు ప్రభా. నిజమే తండ్రి, మీ మాటలు జీవింపచేసేవి ప్రభా. ఇదిగో తండ్రి, ఇటువంటి గొప్ప ధన్యత ఎవరికి ఎక్కడా లేదు ప్రభా. నిజంగానే ప్రభా మీ బిడ్డలుగా చేసుకొని ప్రభా మీ మాటల ద్వారా మేము ప్రతిరోజు బ్రతకడానికి ప్రభా దేవా మరి మన్నాన్ని మీరు అనుగ్రహిస్తా ఉన్నారు ఎస్ ప్రభా. ఎంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీరు మాకు దేవుడు అవడం నిజంగా మా ధన్యత ప్రభా. అది ప్రభావం బట్టి స్తోత్రాలు ప్రభా. నిజమే హెచ్కేల్ జీవితంలో ఎండిన ఎముకల్ని ఏ విధంగా అయితే తిరిగి బ్రతికించారో ప్రభా, మరి ఈ